సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో ఒప్పందాలు చేసుకోవడంపై అమెరికా ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ అధ్యక్షుడు పాక్లో పర్యటిస్తున్న నేపథ్యంలో అమెరికా ఆంక్షలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా కొట్టుమిట్టాడుతోంది. దీంతో ప్రపంచ దేశాల నుంచి సహాయం కోసం ఎదురు చూస్తోంది. అందులో భాగంగా తాజాగా ఇరాన్తో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు రైసీ పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. వారి సమక్షంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు పలు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $1000 కోట్ల చేర్చాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో పాక్ తీరుపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే యోచనలో ఉన్న దేశాలు పునరాలోచించుకోవాలని, లేకపోతే ఆంక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. పాక్లో ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారిగా ఓ దేశాధినేత అక్కడ పర్యటించారు. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి హెచ్చరికలు వచ్చాయి. నెట్వర్క్ల విస్తరణ, సామూహిక విధ్వంసక ఆయుధాల సేకరణ వంటి కార్యకలాపాలకు సంబంధించి అగ్రిమెంట్ ఎక్కడ జరిగినా వాటికి అంతరాయం కలిగిస్తామని, చర్యలు తీసుకోవడం కొనసాగిస్తామని హెచ్చరించింది. అయితే పాకిస్తాన్ పర్యటనలో భాగంగా రైసీ పాక్ ప్రధాని షరీఫ్తో పాటు అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోనూ భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్తాన్, ఇరాన్ నిర్ణయించాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలు ఇప్పుడు వివిధ అంశాలపై చర్చించాయి. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతికపరమైన సంబంధాలను పెంపొందించుకునే చర్యలపై సమాలోచనలు చేశారు. పాక్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక దేశాధినేత ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $1000 కోట్ల చేర్చడంతో పాటు పలు ఒప్పంద పత్రాలపై వారి సమక్షంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ఇక మీడియా సమావేశంలో షరీఫ్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. రైసీ మాత్రం కశ్మీర్ అంశంపై ప్రస్తావించనే లేదు. పాలస్తీనాలో అణచివేతపై పోరాడుతున్న వారికి ఇరాన్ మద్దతు ఉంటుందని మాత్రం చెప్పారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోనూ రైసీ భేటీ అయ్యారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మరోవైపు పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. ఈ క్షిపణి కార్యక్రమాల కోసం సాంకేతిక వస్తువుల సరఫరా చేసి చైనా, బెలారస్ కంపెనీలను యుఎస్ నిషేధం విధించింది. జియాంగ్లాంగ్డే టెక్నాలజీ డెవలప్మెంట్, చైనాకు చెందిన టియాన్జిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ గ్రాండ్ పెక్ట్ కంపెనీ లిమిటెడ్, బెలారస్ యొక్క మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ పై ఈ నిషేధం విధించింది. ఈ కంపెనీలు ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేయడంలో సహాయపడే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాయని అమెరికా ఆరోపించింది. ఈ కంపెనీలు క్షిపణుల తయారీలో పాకిస్తాన్కు సహకరిస్తున్నాయని అమెరికా తెలిపింది. ఏదైనా తప్పును ఆపడానికి అమెరికా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, చైనా ఎల్లప్పుడూ పాకిస్తాన్కు మిత్రదేశంగా ఉంటూ ఇస్లామాబాద్ సైనిక ఆధునీకరణ కార్యక్రమానికి ఆయుధాలు, రక్షణ పరికరాలను అందజేస్తుందని ఆరోపించింది. ఈ కంపెనీలలో ఒకటైన మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ పాకిస్తాన్ సుదూర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం కోసం ప్రత్యేక వాహన చాసిస్ ను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కంపెనీలపై అమెరికా నిషేధం విధించింది. మరోవైపు పాక్ పై ఆంక్షలు విధిస్తామని చెప్పిన అమెరికా మాత్రం ప్రస్తుతం మంచి సత్సంబంధాలు కొనసాగిస్తోంది. పాక్ లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాక్ ప్రధాని షేబాజ్ షరీఫ్ కి లేఖ రాశారు. పాకిస్తాన్తో కలిసి పనిచేయడానికి తాము కట్టుబడి ఉన్నట్టు జో బైడెన్ తెలిపారు. ప్రాంతీయ శాంతి, ద్వైపాక్షిక సంబంధాలు చాలా కీలకమని, మానవ హక్కుల్ని పరిరక్షించడం కోసం పాకిస్తాన్తో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధమని తెలిపారు. అయితే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంది. ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడులను అమెరికా సమర్థవంతంగా ఎదుర్కొంది. సుమారు 99% డ్రోన్లు, క్షిపణుల్ని అమెరికా కూల్చేసింది. దీంతో ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్, ఇరాన్తో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరాన్తో వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని పాకిస్తాన్ ఆలోచించుకోవాలని సూచించింది. అంతేకాక పాకిస్తాన్కు బాలిస్టిక్ క్షిపణులు కార్యక్రమాల కోసం పరికరాలు, వస్తువులు సరఫరా చేయడాన్ని తాము గమనించామని తెలిపింది. అలాంటి దేశాలపైన తాము ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది.